హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం వచ్చేసింది, బోనాల పండుగ కూడా వచ్చేసింది. ఆషాఢ మాసంలో లాస్ట్ సండే బోనాలు సెలబ్రేషన్ అయితే జరుపుకున్నాం మేము. మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ బోనాలు సెలబ్రేషన్ అనేది చాలా బాగా జరుపుకుంటాం. ఈ ఇయర్ అయితే అంతకు మించి చాలా 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 బాగా జరిగింది. బిఫోర్ డే సాటర్డే వెళ్ళి మేకనైతే తీసుకొచ్చేసారు మా వాళ్ళు. వెళ్ళి మేక అయితే ఈసారి అస్సలు సతాయించకుండా చక్కగా అరవకుండా ఉంది. మేకకి చక్కగా బొట్టులో పెట్టాము, కాళ్ళకి పసుపు పూసాము. అందరం అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. అందరూ ఈసారి అయితే చాలా అందంగా రెడీ అయ్యారు. అది కామన్, అందంగా రెడీ అవ్వడం అనేది ప్రతిసారి రెడీ అవుతుంటారు. ఈసారి అంతకు మించి బాగా రెడీ అయ్యారు. మా వాళ్ళైతే డాన్సులు కూడా ఇరగదీశారండి. వీడియోలో మీకు ఉంటుంది చూడండి. అసలు మామూలుగా ఇరగదీయలేదు, ప్రతి ఒక్కరూ డాన్స్ చేశారు.
అందరం గుడి లోపలికి వెళ్ళాము. అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. నవీన్ పంతులు ఎప్పట్లాగే ప్రతి ఒక్కరివి గోత్రం, ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్లను చదవడం జరిగింది. మేమందరం అమ్మవారికి నైవేద్యం వండుకొని వెళ్ళాము. ఆ నైవేద్యం కూడా పంతులు గారికి ఇచ్చాము. లోపల పెట్టమన్నాము. అమ్మకి నైవేద్యం సమర్పించుకున్నాము. అందరం కొబ్బరికాయలు కొట్టాము. ప్రతి ఒక్కరికి ఇంతమంది జనంలో కూడా అమ్మ దర్శనం అయితే ఎంత చక్కగా జరిగిందంటే అంత చక్కగా జరిగింది. అసలు పోచమ్మ తల్లి అంటే మా అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. అమ్మ దర్శనం చేసుకుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఉదయం లేచిన వెంటనే మాకు ఇంటి దగ్గరికి అమ్మవారి గుడి కనిపిస్తుంది. అమ్మని దండం పెట్టుకొని అమ్మని తలుచుకొని మేము బయటికి వెళ్తాము. ఆ అమ్మ అంటే మాకు ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం, పోచమ్మ తల్లి అంటే. ఇక గుడి దగ్గర నుంచి అయితే అందరం ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ప్రసాదం అంతా ఇంట్లో పెట్టి మళ్ళీ కిందికి వచ్చి చక్కగా టిఫిన్ అయితే ఉప్మా చేసుకొని అయితే తిన్నాము. మాస్టర్ మేము వచ్చేసరికి ఉప్మా రెడీగా పెట్టారు. అందరం హ్యాపీగా తిన్నాము. టిఫిన్ అనంతరం పిల్లలు అందరం గేమ్స్ అయితే స్టార్ట్ చేసాము, ఆడుకున్నాము. ఆ ఆటలు కూడా వీడియో మీకు చూపిస్తాను. లేడీస్ అందరం అయితే చక్కగా కార్డ్స్ తీసుకొచ్చి కార్డ్స్ ఆడుకున్నాము. ఇళ్ళలో ఆట ఎవరికి మాకు రాదు, జస్ట్ సరదాగా ఒకరిద్దరికి వచ్చు, వాళ్ళు చూపించారు, మేము ఆడేసుకున్నాము. మేము గేమ్ ఆడుకుంటున్నామని చెప్పి పిల్లలు ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళు కూడా ఒక పక్క కింద కూర్చొని చక్కగా ఉన్నో కార్డ్స్తో ఉన్నో ఆడుకున్నారు. వాళ్ళు కూడా కార్డ్స్తో గేమ్ ఆడుకున్నారు. ఇక రాని వాళ్ళకి మా అక్క ఆటలు నేర్పించేస్తుంది, ఎలా ఆడాలి అన్నది చూపిస్తుంది. అందరం చక్కగా గేమ్స్ అయితే ఆడాము, ఎంజాయ్ చేసాం ఫుల్గా ఆటలతో పాటలతో. నాకైతే ఇయర్ బోనాలు సెలబ్రేషన్ చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు, టైం సరిపోలేదు. ఇంకా చూసారు కదా, తనకి కార్డ్స్ పట్టుకోవడం కూడా తెలియట్లేదు. అయితే ఏమైంది, ఎలా అయితే ఏమి, ఆట అయితే షురూ చేసాము, ఆట ఆడాము, గెలుచుకున్నాము.